వైసీపీ అధినేత జగన్ పై కూటమి పార్టీలోని రెండు పార్టీలే ఎక్కువగా విమర్శిస్తున్నాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ ఒకటి కాగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగన్ కు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. కానీ మూడో మిత్రపక్షమైన కమలం పార్టీ మాత్రం జగన్ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉంటోంది? వైఎస్ జగన్ ను విమర్శించొద్దని ఆ పార్టీ నేతలకు హైకమాండ్ ఆదేశించిందా, లేక ఇంకా ఏదైనా కారణం ఉందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసే విమర్శలను తిప్పికొట్టడానికి బీజేపీ నేతలు ఎవరూ పెద్దగా ముందుకు రావడం లేదు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నేతలు ఎవరూ కూడా జగన్ పై విమర్శలు చేయకపోవడం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. కనీసం రాష్ట్రంలో బీజేపీలో ఉన్న జగన్ వ్యతిరేక నేతలు కూడా పెదవి విప్పడం లేదట. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి మొదలు పెడితే కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చినా జగన్ ప్రస్తావన తేవడం లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. గతంలో రాష్ట్రానికి వస్తే మోదీ, నిర్మలా సీతారామన్, అమిత్ షా వంటి వారు వచ్చినప్పుడు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడు కేంద్ర మంత్రులు వైఎస్ జగన్ ను పల్లెత్తు మాట అనకపోవడంతో ఎక్కడో డౌట్ కొడుతుందని అంటున్నారు. ఇటీవల రాజధాని అమరావతి పనుల రీలాంచ్ పనులకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఆ సందర్భంలోనూ ప్రధాని జగన్ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. ఇక జగన్ కు బీజేపీలో వ్యతిరేకంగా ఉన్న నేతలు రాష్ట్రంలో చాలా మందే ఉన్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి, సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారు కూడా మౌనంగా ఉండడం హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల వైఎస్ జగన్ పొదిలి, రెంటపాళ్ల పర్యటనలో అపశృతి జరిగింది. పొదిలిలో వైసీపీ కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారంటూ కేసు నమోదైంది. అలాగే రెంటపాళ్ల పర్యటనలో జగన్ వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందినట్లు మరో కేసు నమోదైంది. అయినా సరే టీడీపీ, జనసేన నేతలు మినహాయించి బీజేపీ నేతల నుంచి రియాక్షన్ పెద్దగా రాకపోవడం తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమైందట. అటు టీడీపీ సోషల్ మీడియాలో కూడా పలువురు సైకిల్ పార్టీ అభిమానులు ఇదే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారట. జగన్ పట్ల అంత సాఫ్ట్ కార్నర్ కమలం పార్టీకి ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలతో అధినాయకత్వాన్ని నిలదీస్తున్నట్లు సమాచారం. మరోవైపు వైఎస్ జగన్ పర్యటనలకు వస్తున్న ప్రజాస్పందనతో కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదికలు బీజేపీకి ఏమైనా అందాయా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇదే విషయాన్ని కొందరు కమలం పార్టీ నేతలు బలపరుస్తున్నట్టు సమాచారం. మరోవైపు కేంద్ర పార్టీ నుంచి ఆదేశాలు ఏమైనా వచ్చాయా అని మరికొందరు నేతలు ఆరా తీస్తున్నారట. అటు వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై దారుణమైన విమర్శలు చేస్తున్నప్పటికీ కమలం పార్టీ నేతలు కామ్గా ఎందుకుంటున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదేదో లోపాయికారి ఒప్పందంలా తమకు అనిపిస్తుందని కొందరు టీడీపీ సీనియర్ నేతలు బాహాటంగా చెబుతున్నారు. మొత్తంగా టీడీపీ నేతలు అనుమానిస్తున్నట్టు బీజేపీతో వైసీపీకి లోపాయికారి ఒప్పందం కుదిరితే మాత్రం కూటమికి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకాక తప్పదన్న విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. ఎన్నికలకు ముందు విమర్శలు చేసిన వారు ఇప్పుడు చేయకపోవడాన్ని చాలా మంది సోషల్ మీడియా హ్యాండిల్స్ లో గుర్తు చేస్తున్నారు. మరి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే కమలం పార్టీ జగన్ విషయంలో దూకుడు ప్రదర్శించకపోవడమే బెటర్ అని, ఇక నిర్ణయానికి ఏమైనా వచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ స్టాండ్ ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి.